Hello everyone, I am Pratibha Pulijala, your talent nurture coach. We are doing a series of interview skills and the communication required to make your interview more impactful and more impressive. Okay, so the communication plays a vital role. If you follow all the series, you will understand how you can structure your effective communication. Do practice it. Now, today I am going to share some important aspects non-verbal కమ్యూనికేషన్ ఒకటి మనం నోట్లో మనం మాట్లాడినప్పుడు ఎదురుంగ వాళ్ళకి మన వ్యూ పాయింట్, మన ఒపీనియన్, మనం ఏంటి, మన పర్సనాలిటీని దాని విషయం మాట్లాడేటప్పుడు దాన్ని వర్బల్ కమ్యూనికేషన్. ఒకటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ ఏంటి? మీ బాడీ లాంగ్వేజ్, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్, మీ ఐ కాంటాక్ట్, మీ హ్యాండ్ మూవ్మెంట్స్, మీ డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. వెన్ యు ఆర్ మేకింగ్ యువర్ ఇంప్రెషన్, వాట్ ఇంపాక్ట్ యు ఆర్ క్రియేటింగ్. దీంట్లో నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఎడ్యుకేషన్, మీ ప్రిపరేషన్, మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంటో ఇవి కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్. వై షుడ్ వీ డ్రెస్? వీ డ్రెస్ టు ఇంప్రెస్. మనం ఇంప్రెస్ అంటే దట్ విల్ గివ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ యు ఆర్. అట్లా అని టోటల్గా అవుట్ ఆఫ్ ది వే కూడా వెళ్ళి డ్రెస్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ అ గర్ల్ హూ ఈజ్ ఆల్వేస్ వేరింగ్ వెస్టర్న్స్. ఓకే, ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఇంటర్వ్యూ రోజు చీర కట్టుకొని వెళ్ళడం, ఇట్ ఈస్ అ టోటల్ ట్రాన్స్మిషన్. దాంట్లో ఏమవుతుంది, మీరు కంఫర్టబుల్గా ఉండరు, మీరు ఊరికే సదురుకుంటుంటారు, ఊరికే కాన్షియస్ ఫీల్ అవుతారు. మీరు ఎలా కనబడుతున్నారు అనేది మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్, బ్రెయిన్లో అది నడుస్తుంటుంది. వై? బికాజ్ యూ ఆర్ వేరింగ్ ఇట్ ఓన్లీ ఫర్ ద ఇంటర్వ్యూ. సో డోంట్ do such mistakes. So this is point number 1, what you are wearing. You are usually wearing, మామూలుగా మీరు ఏదైనా డార్క్ ప్రింట్స్ వేసుకుంటారు, లేదు లైట్ ప్రింట్స్ వేసుకుంటారు. ఈరోజు ఆల్ ఆఫ్ అ సడన్ డార్క్ వేసుకోవడం మీకు మైండ్లో నచ్చలేదు. జస్ట్ బికాజ్ యూ థింక్ యూ హ్యావ్ టు వేర్ దిస్ బికాజ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. డోంట్ డూ సచ్ మిస్టేక్స్. దే ఆర్ బ్లండర్స్. ఎందుకంటే అది మీకు ఇమీడియట్గా మీ బాడీ లాంగ్వేజ్లో ఎఫెక్ట్ అవుతుంది. యూ విల్ బీ వెరీ కాన్షియస్. మీరు కూర్చునేటప్పుడే కానీ, మీరు మాట్లాడేటప్పుడే కానీ, అది ఎక్కడో మీరు అన్కంఫర్టబుల్ ఉన్నారని అది తెలుస్తుంది ఎదురుగా వాళ్ళకి. అది ఏంటిదనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఈ సంగతి తెలియదు దట్ టుడే ఆల్ ఆఫ్ అ సడన్ యు ఆర్ ఇన్ అ సారీ, టుడే ఆల్ ఆఫ్ అ సడన్ యూ హ్యావ్ చేంజ్డ్ the shirt colors, or all of a sudden you are wearing a blazer or something. If you are not comfortable with a blazer, just wear a formal tie. If you are not comfortable with that, wear some light colors, anything which is of your choice. Okay, wear a formal shirt. Okay, but don't go out of the way. The idea is to be comfortable, the idea is to be presentable, the idea is to be very professional. You need to look professional. These are the 3 things you should keep in mind. And second important thing is, యూజువల్గా నేను చూస్తాను చాలాసార్లు ఒక్కరోజు ముందెళ్ళి హెయిర్ కట్ ఏదో చేంజ్ చేసేసుకుంటారు, ఒక్కరోజు ముందెళ్ళి హెయిర్ స్టైల్ చేంజ్ చేసేసుకుంటారు. అండ్ ఆల్ ద టైమ్ యు ఆర్ థింకింగ్ వెదర్ యు ఆర్ లుకింగ్ గుడ్ ఆర్ నాట్, వెదర్ దట్ ఈస్ సూటింగ్ యూ ఆర్ నాట్ అనేది మనకొక కాన్ఫిడెన్స్ ఎక్కడో చోట అది ఎఫెక్ట్ అవుతుంది. So don't do last minute changes. If you want to change your pattern, change it some 2 or 3 weeks before, change it 1 month before. అప్పటి వరకు అది మీకు సెట్ అవుతుంది. మీరు చాలాసార్లు మిర్రర్లో చూసుకుంటారు. యూ బికమ్ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. యూ నో యూ ఆర్ లుకింగ్ గుడ్, యూ ఆర్ లుకింగ్ ప్రెజెంటబుల్. సో యూ క్యాన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ. లేకుంటే మీ కాన్సన్ట్రేషన్ సబ్కాన్షియస్ మైండ్లో ఈ 2 విషయాలలో వెళ్తుంది. ఓకే, నా థర్డ్, your body language. Always try to be very, not very ఇలా అని కూర్చొని కాకుండా, మరి ఇలా అని కాకుండా,
try to sit comfortably. Don't carry too many things. ఓ చేతిలో ఫైలు, ఓ చేతిలో పెద్ద బ్యాగ్, ఓ చేతిలో అలా కాకుండా వాట్ ఈజ్ రిక్వైర్డ్ క్రిస్ప్గా ఒక ఫైల్లో జస్ట్ రిలేటెడ్ టు ద ఇంటర్వ్యూ. మీకు ఏమైనా క్రెడెన్షియల్స్ ఉన్నాయా, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, అలాంగ్ విత్ ద రెజ్యూమ్, అంతవరకే తీసుకెళ్ళండి. మొత్తం ఇంత హెవీగా తీసుకొని వెళ్ళకూడదు. ఓకే, అండ్ క్యారీ బ్యాగ్లో ఆల్సో యూ క్యారీ విచ్ ఇస్ వెరీ మచ్ బేర్ మినిమమ్ రిక్వైర్మెంట్. డోంట్ క్యారీ టూ మెనీ థింగ్స్. అది ఎక్కడ పెట్టాలని చూడడము, అది పెట్టినప్పుడు అందులో నుంచి సప్పుడు రావడము, ఇలాంటివన్నీ కొంచెం ఆక్వర్డ్ సిట్యుయేషన్గా అయిపోతుంది మీకు. సో డోంట్ డూ సచ్ థింగ్స్. సో క్యారీ a nice file which will have only the necessary things for the interview, and carry a bag which is smart, short, and which will have your basic requirements. Okay, so then after going, you make yourself comfortable. Just keep the thing, don't hold it in your hand, don't try to look for the place. Meer interviewer ni first adukondi what should be, where you can keep it and adagandi, and then make yourself. And another important aspect is don't keep fidgeting. చేతిలో వాచ్ వేసుకొని ఇలా ఇలా అనడము, ఊరికే ఇలా ఇలా అనడము, ఇలాంటి ఫిజిటింగ్ పనులు చేయకండి. ఏదో ఒకటి పెన్ పట్టుకొని, లేకుంటే చైర్ని ఏదైనా హ్యాండిల్ పట్టుకొని, మీ చేతిలో ఏదో ఒకటి తీసుకొని దాంతో ఫిజిట్ అవ్వడం, ఫోన్తో ఫిజిట్ అవ్వడం, అలాంటి ఫిజిటింగ్ చేయకండి. మేక్ యువర్ సెల్ఫ్ అన్ని డిస్ట్రాక్షన్స్ నుంచి పక్కన పెట్టేసుకోండి. సో దట్ విల్ గివ్ యూ focus to your interview. Okay, this is very important. And another thing, the last and most important thing is when there is a opportunity given to you to ask any questions to the interviewer. Do you have any questions for the organization or to us an adiginappudu, always try to take the opportunity. Not at the moment, I don't have any questions, no థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనే బదులు, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ డోంట్ సౌండ్ యారగెంట్ ఇన్ ద సెన్స్ మీరు ఏదో పెద్ద పెద్ద క్వశ్చన్స్, అనవసరమైన క్వశ్చన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ may I know what are you, sir, what exactly is your designation, ilanti questions adagakunda you can always ask positive questions like I am aware the organization is having the project which is being taken up very recently, what kind of a project lead you are looking for this particular project to make it more successful అని అలా మీరు ప్రాజెక్ట్ రిలేటెడ్గా మీరు అడగొచ్చు. దీంట్లో ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏమని ఉంటుందంటే, మీరు మీ గ్రోత్ని మీరు దాంతో చూడాలనే ఉద్దేశం మీకు ఉందనేది మీరు ఎదురుగా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నారు. సో లైక్ దిస్ పాజిటివ్ క్వశ్చన్స్ యూ షుడ్ ట్రై టు ఆస్క్ దెమ్. అండ్ ఫైనలీ వెన్ యూ ఆర్ టాకింగ్, ఆల్వేస్ మీరు ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టుకొని మీ బాడీ లాంగ్వేజ్ని కాన్ఫిడెంట్గా పెట్టుకొని మీరు అప్పుడు ఎదురుగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు డోంట్ లుక్ హియర్ అండ్ దేర్, డోంట్ లుక్ కంటిన్యూస్లీ డౌన్. ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక్కొక్కసారి మనం ఏదో ఒకటి ఆలోచించడానికి కొన్నిసార్లు అలా మనం థింకింగ్ చేసినప్పుడు న్యాచురల్గా మనం అలా బట్ అట్లని చాలాసేపు మాట్లాడేటప్పుడు కూడా కళ్ళ అలా పెట్టకుండా యూ షుడ్ ట్రై టు మెయింటైన్ ది ఐ కాంటాక్ట్. బట్ అట్లా అని చెప్పి డైరెక్ట్గా కూడా వాళ్ళని చాలాసేపు అలా చూడకూడదు. వాళ్ళని ఏదో దాన్ని మనం ఎదురుగా వాళ్ళకి కంటిన్యూగా అలా చూడకుండా ఒక 30 seconds ఈజ్ ఇంపార్టెంట్. దట్ విల్ షో యువర్ కాన్ఫిడెన్స్. అండ్ ఆల్వేస్ కీప్ యువర్ స్మైల్. Smile will be very radiant. It will give a positive energy. Always don't forget to smile. Don't be in tension. So this is an important aspect. Smile and always have an eye contact. Have a very positive body language. Have a simple and clear communication. Don't use very harsh and don't use very hard words. Use simple language but a lot of clarity. Go with lot of preparations. Don't just prepare 2 days before, especially if it is your first interview. Prepare well before in hand and have some information. Andariki anni ravu. I am always telling you, don't think andariki anni ravalani. Some of it you don't know. So you can politely say that you are not aware, that you haven't read or you didn't come across such information. దాంట్లో తప్పేమీ లేదు. తెలిసిని యు ఆర్ క్యూరియస్ టు నో. ఐ వుడ్ బి గ్లాడ్ సార్ ఇఫ్ దట్ యూ కెన్ షేర్ ఇట్ టు మీ అని మనం పొలైట్గా అడగొచ్చు కూడా. సో దెర్ ఈజ్ నో మిస్టేక్ ఇన్ ఇట్, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ non-verbal communications, and please practice even this when you are going for interview. Best of luck to you and happy making your effective communications for your interview skills.
థ్యాంక్ యూ వెరీ మచ్.